ప్లెయిన్ వాటర్లో కొంచెం కల్లుప్పు వేసి ఈ మష్రూమ్స్ మొత్తాన్ని డిప్ చేసి 10 to 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. 10 to 15 మినిట్స్ తర్వాత చూసారు కదా స్కిన్ ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతుందో. ఇలా స్కిన్ పీల్ చేసిన మష్రూమ్స్ని మామూలు వాటర్లో కూడా ఒకసారి డిప్ చేసి బయటికి తీసేయండి, సరిపోతుంది. వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే మష్రూమ్స్ని ఇలా కట్ చేసుకోవాలి. చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 4 పీసెస్గా ఇలా కట్ చేసుకున్నాను. అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోండి. అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకునే మష్రూమ్స్ని కొద్దిగా వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై అవుతే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై అయిపోయినాయి అనుకోండి అందులో వాటర్ అనేది ఊరిపోతాయి. చూసారు కదా ఎంత వాటర్ అనేది ఊరిపోతున్నాయో. మష్రూమ్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఫస్ట్ ట్రిప్ వరకే మనం సాల్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. మాటికి సాల్ట్ అనేది యాడ్ చేయక్కర్లేదు. మష్రూమ్ ఫ్రై చేసుకునేటప్పుడు ఊరిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని పడేయకుండా వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి అదే బాండి పెట్టుకోండి. అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకోవాలి. 3 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. 2 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసి వేసుకోవాలి. తగినంత పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. జార్ తీసుకుని అందులో పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ యాడ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని వాటర్ వేయకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో 3 మీడియం సైజ్ టొమాటోస్ని సన్నగా చాప్ చేసి వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో వాటర్ అయితే యాడ్ చేయక్కర్లేదు, టొమాటోస్ ఉన్నాయి కాబట్టి దాంతోనే పేస్ట్ అయిపోతుంది. చూసారు కదా పేస్ట్ అయితే ఎలా చక్కగా రెడీ అయిపోయిందో. నెక్స్ట్ ఇప్పుడు చూసారు కదా ఆనియన్స్ అయితే చాలా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసుకొని అందులో టమాటో జీడిపప్పు కొబ్బరి పేస్ట్ పట్టుకున్నాం కదా మిక్సీ జారు, అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఆ మిక్సీ జార్ తొలిపి ఈ వాటర్ అన్ని ఈ కర్రీలోకి పోసుకున్నాను. అండ్ మనం మష్రూమ్స్లో ఊరిన వాటర్ని పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోని తగినంత సాల్ట్ తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకోండి. అండ్ ఇందులోని కర్రీలోనే ఒక టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఫ్లేమ్ వచ్చేసి బాగా లో ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టి 10 to 15 మినిట్స్ వరకు ఈ కర్రీని ఉడికించుకోండి. కర్రీ ఉడికేటప్పుడు మధ్యలో కర్రీని కలుపుతూ ఉండండి, లేకపోతే అడిగంటేస్తుంది. చూసారు కదా 10 to 15 మినిట్స్ తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. కర్రీలో ఉండే ఆయిల్ అంతా పైకి ఎలా వచ్చిందో చాలా బాగా కుక్ అయిందండి కర్రీ అయితే పులావ్లోకి, వైట్ రైస్లోకి, చపాతీస్లోకి అండ్ పుల్కాస్లో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ అయితే టచ్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి.